బెంగళూరు రేవ్ పార్టీలో సినీ తారల పేర్లు బయటకు రావడంతో రేవ్ పార్టీ అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది అనమాట. అంతేకాకుండా ఈ 2 రోజుల మట్టి మనం చూసుకున్నట్లయితే గూగుల్లో ఎక్కువగా రేవ్ పార్టీ గురించి అయితే సెర్చ్ చేయడం జరుగుతుంది అనమాట. దీంతో ఈ రేవ్ పార్టీ అనేది ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారిపోయింది అనమాట మన తెలుగు రాష్ట్రాల్లో. అంతేకాకుండా మనం ఇప్పుడు ఈ వీడియోలో రేవ్ పార్టీ అంటే ఏమిటి, దీన్ని ఎలా జరుపుకుంటారు, సినీ తారలకు ఈ రేవ్ పార్టీకి సంబంధం ఏమిటి అన్నది చాలా మందికి అయితే అనుమానం అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం ఈ వీడియోలో వీటి గురించి అయితే డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రేవ్ పార్టీ ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు అనమాట. బెంగళూరు శివార్లలోని ఓ ఫామ్ హౌస్ లో జరిగిన పోలీసుల దాడి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది అనమాట. తెలుగు సినీ తారలు, రాజకీయ ప్రముఖులు ఈ పార్టీలో పాల్గొన్నట్లు ప్రచారం అయితే జరుగుతుండటమే ఇందుకు ప్రధానమైన కారణం అనమాట. అయితే రేవ్ పార్టీ అని వినడమే తప్ప చాలా మందికి అయితే ఇందులో ఏం జరుగుతుంది అనే విషయాలు అయితే తెలియదు అనమాట. దీంతో అసలు రేవ్ పార్టీ అంటే ఏమిటి, ఈ రేవ్ పార్టీని ఎలా జరుపుకుంటారు, ఇది ఎందుకు చట్ట విరుద్ధం, ఇందులో పాల్గొనడం నేరమా, ఈ కల్చర్ ఎక్కడి నుండి వచ్చింది అనే ఈ విషయాలు కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. రేవ్ పార్టీ అంటే ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఒకప్పుడు ఇండియా వేరు, ఇప్పుడు ఇండియా వేరు అనమాట. సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన దేశంలో పాశ్చాత్య సంస్కృతి అయితే పెరిగిపోయింది అనమాట. దేశం అభివృద్ధి చెందుతుంది, అలాగే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి కాబట్టి కల్చర్లో కూడా తేడా వచ్చేసింది అనమాట. ఇలా కాలంతో పాటు యువత బిహేవియర్ లో కూడా మార్పు రావడం జరిగింది అనమాట. ఈ క్రమంలోనే పార్టీ కల్చర్ కు అలవాటు పడ్డ యువత మరింత ఎంజాయ్ చేసేందుకు నిర్వహిస్తున్నవే ఈ రేవ్ పార్టీలు అనమాట. నేటి టెక్నాలజీ యుగంలో ప్రపంచమే ఒక చిన్న గ్రామంగా మారిపోయింది అనమాట. దీంతో ఉన్నత చదువుల కోసమో ఉపాధి కోసమో భారతదేశాన్ని విడిచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. కేవలం ఎంజాయ్ చేసేందుకు విదేశాలకు విహారయాత్రలకు వెళ్లే వారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో విదేశీ కల్చర్ మన దేశంలోకి ఎంటర్ అయిపోయింది అనమాట. దేశంలో మరీ ముఖ్యంగా బ్రిటన్, అమెరికా వంటి అడ్వాన్స్డ్ కల్చర్ కలిగిన దేశాల్లో భారతీయులు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ కల్చర్ను బాగా వంట పట్టించుకొని స్వదేశానికి అయితే వస్తున్నారనమాట. ఇక్కడ వారికి పార్టీ కల్చర్ను కొత్త పుంతలు అయితే తొక్కిస్తున్నారు. ఇలాంటిదే ఈ రేవ్ పార్టీ అనమాట. రేవ్ పార్టీ అనేది నిర్వహించడం అంత ఆషామాషి వ్యవహారం కాదనమాట. సాధారణంగా సినీ రాజకీయ ప్రముఖులు ఏదైనా కార్యక్రమంలో పాల్గొనాలంటే మామూలుగా హంగామా ఉండదన్నమాట. కానీ రేవ్ పార్టీ అలా కాదు. సినీ తారలు ఇతర ప్రముఖులు పాల్గొన్నా సరే ఇది హంగామాగా ఉండదన్నమాట. చాలా గోప్యంగానైతే ఉంటుంది. ఎందుకంటే ఈ పార్టీ జరిగే పద్ధతి ఆ విధంగా ఉంటుందన్నమాట. రేవ్ పార్టీలలో బడాబాబుల పిల్లలకై ఎంట్రీ ఉంటుంది. వారిని ఆకర్షించేందుకు సినీ తారలను రంగంలోకి దింపడం జరుగుతుందన్నమాట నిర్వాహకులు. అంతేకాకుండా మద్యంతో పాటు డ్రగ్స్ కూడా ఈ పార్టీలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొన్ని రేవ్ పార్టీలలో అయితే అమ్మాయిలను కూడా ఏర్పాటు చేస్తారనమాట. ఇలా విచ్చలవిడితనానికి నిలువెత్తు రూపమే ఈ రేవ్ పార్టీలు. చెవులు పగిలే మ్యూజిక్ కు మద్యం, డ్రగ్స్ మత్తులో చిందులు వేయడం, అశ్లీల కార్యకలాపాలకు పాల్పడుతూ ఎంజాయ్ చేయడమే ఈ రేవ్ పార్టీ యొక్క కల్చర్ అనమాట. అందువల్ల యువత చాలా ఈజీగా ఈ రేవ్ పార్టీలకు అలవాటు పడుతున్నారని చెప్పవచ్చు. నిర్వాహకులు దీనిని క్యాష్ చేసుకుంటున్నారన్నమాట. ఈ రేవ్ పార్టీ అనేది ఎక్కడ పుట్టిందని మనం చూసుకున్నట్లయితే ఈ రేవ్ పార్టీ అనే కల్చరు 1950 సమయంలో ఇంగ్లాండ్ లో మొదలైంది. మెల్లిమెల్లిగా ఇది ప్రపంచానికి పాకింది. ఇండియాలో ఈ కల్చర్ కాస్త ఆలస్యంగా వచ్చినా ఇప్పుడు అది ప్రతి చోటికైతే పాకింది. గోవా వంటి పర్యాటక ప్రాంతాల్లో మొదట రేవ్ పార్టీలు జరుగుతూ ఉండేవన్నమాట. కానీ ఇప్పుడు అవి ప్రతి నగరానికి పాకాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఈ రేవ్ పార్టీలు సర్వసాధారణంగా మారిపోయాయి అన్నమాట. ఈ రేవ్ పార్టీలు ఎలా నిర్వహిస్తారు అని మనం చూసుకున్నట్లయితే రేవ్ పార్టీలు నిర్వహణకు చాలా ఖరీదైన వ్యవహారం అనమాట. కాబట్టి అందులో పాల్గొనాలంటే భారీగా డబ్బులు చెల్లించవలసి ఉంటుంది. ఇక చట్టవిరుద్ధంగా డ్రగ్స్, అమ్మాయిలు ఉంటారు, సినిమా వాళ్ళు కూడా పాల్గొంటారు. కాబట్టి ఇది చాలా గోప్యంగా ఉంటుందన్నమాట. అందువల్ల బాగా తెలిసిన వారు, డబ్బున్న వారికే ఈ రేవ్ పార్టీలోనైతే ఎంట్రీ అయితే ఉంటుంది. నగరాలకు దూరంగా ఉండే ఫామ్ హౌజులు, రిసార్ట్స్ లో ఈ రేవ్ పార్టీలు అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. పెద్ద ఎత్తున శబ్దాలతో మ్యూజిక్ పెట్టినా ఎవరికి తెలియకోకుండా ఉండేలా జాగ్రత్త పడడం జరుగుతుంది. ఇక మద్యం, డ్రగ్స్ విచ్చలవిడిగా వినియోగిస్తూ ఉంటారు. పార్టీలో పాల్గొనే యువకులు ఏం చేసినా అడిగేవారు ఇక్కడ ఉండరు అనమాట. కొన్ని రేవ్ పార్టీలోనైతే శృంగార కార్యకలాపాల కోసం ప్రత్యేక గదులను అయితే కేటాయించడం జరుగుతుంది. ఇలా మత్తులో ఎంజాయ్ చేయడమే రేవ్ పార్టీ అంటే. ఇలా రోజంతా లేకపోతే 2-3 రోజులు ఎంజాయ్ చేసేలా రేవ్ పార్టీలు అయితే నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఒకసారి రేవ్ పార్టీలోకి ఎంట్రీ ఇస్తే బయట ప్రపంచంతో సంబంధం అయితే ఉండదు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు ముందుగానే నిర్వాహకులు అయితే తీసుకోవడం జరుగుతుంది.
చుట్టుపక్కల సీసీ కెమెరాలు కూడా పనిచేయవు. ఎంత విచ్చలవిడిగా వ్యవహరించినా భయం లేదనే భరోసానైతే ఈ పార్టీ నిర్వహించే నిర్వాహకులైతే ఇస్తూ ఉంటారనమాట. కాబట్టి రేవ్ పార్టీలో యువత అయితే రెచ్చిపోతూ ఉంటారు. రోజు రోజుకి యువతలో ఇలాంటి పార్టీలపై ఆసక్తి అయితే పెరుగుతుంది. కాబట్టి బెంగళూరు మాదిరిగానే రేవ్ పార్టీలు బయటపడుతున్నాయి. రేవ్ పార్టీలు చట్ట విరుద్ధమా కాదా అనేది ఇప్పుడు మనం చూద్దాము. సాధారణంగా పార్టీలు జరుపుకోవడం వేరు, రేవ్ పార్టీలు జరుపుకోవడం వేరే అనమాట. మద్యంతో కూడిన పార్టీలు రిసార్ట్స్లోను ఫామ్ హౌస్లలోనూ జరిగే పార్టీలు మనం పోలీస్ అనుమతి తీసుకోవడం తప్పనిసరి అన్నమాట. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు లేకుండా పార్టీ జరిగితే ఓకే, కానీ డ్రగ్స్ అమ్మాయిలు ఎంటర్ అయితే ఈ పార్టీ కాస్త చట్టవిరుద్ధంగా మారుతుంది. రేవ్ పార్టీలో డ్రగ్స్ అమ్మాయిలు కామన్ కాబట్టి ఇది చట్టవిరుద్ధమని చెప్పవచ్చు. ఇలాంటి పార్టీలపై పోలీసులు దాడి చేసి నిర్వాహకులను అయితే అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పార్టీలో పాల్గొనే వారు డ్రగ్స్ తీసుకున్నారో లేదో నిర్ణయించేందుకు టెస్టులు అయితే చేస్తూ ఉంటారు. ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే చట్టపరంగా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అశ్లీల కార్యకలాపాలకు కూడా రేవ్ పార్టీలు అడ్డాగా మారాయి. స్వయంగా నిర్వాహకులే అమ్మాయిలను సరఫరా చేస్తున్న ఘటనలు అనేకం వెలుగు చూశాయి. కాబట్టి రేవ్ పార్టీలపై పోలీసుల ఉక్కుపాదం ఎప్పుడు ఉంటూనే ఉంటుందన్నమాట. ఇక మనం బెంగళూరు విషయం చూసుకున్నట్లయితే మనకు పోయిన ఆదివారం అయితే బెంగళూరులోనైతే ఇటువంటి రేవ్ పార్టీ జరిగిందనమాట. అయితే ఈ రేవ్ పార్టీలో డ్రగ్స్ సరఫరా చేసినట్లు ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. దీంతో పోలీసులు యాంటీ నార్కోటిక్ విభాగం మరియు 3 డ్రగ్స్ వ్యాపారులతో సహా 5గురిని అరెస్ట్ చేసినట్లు అక్కడ పోలీసులు అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే వీళ్ళు ఈ రేవ్ పార్టీని ఏ పేరుతో నిర్వహించడం జరిగిందంటే సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ అనే పేరుతోనైతే రేవ్ పార్టీని నిర్వహిస్తున్నట్లు అక్కడ పోలీసులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఆ ఫామ్ హౌస్ పైన దాడి చేయడం జరిగిందనమాట. ఈ దాడిలో డ్రగ్స్ మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు గుర్తించడం జరిగిందనమాట. దాదాపు 100 మందికి పైగా ఈ పార్టీకి హాజరైనట్లు విచారణలో తేలింది. అయితే నిందితుల నుంచి 15.56 గ్రాముల MDMA డ్రగ్స్, అలాగే 6.2 గ్రాముల కొకైన్, 6 గ్రాముల హైడ్రో గంజాయి, 5 మొబైల్స్, 2 వాహనాలను అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 5గురు నిందితులపైన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ మరియు IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగిందనమాట. టెక్కీలు తెలుగు నటులు పాల్గొన్న ఈ పార్టీ ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలో సింగేనా అగ్రహారం ప్రాంతంలో GM ఫామ్ హౌస్ లో తెల్లవారుజాము వరకు ఈ పార్టీ నిర్వహించడం జరిగిందనమాట. అయితే పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే బెంగళూరు మరియు ఆంధ్రప్రదేశ్కు చెందిన టెక్కీలు, తెలుగు సినిమా నటులు, మోడల్స్ మరియు యువకులతో సహా 100 మందికి పైగా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారు. ఈ పార్టీ నిర్వహించిన నిర్వాహకుడు 25 మందిని ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరుకు తీసుకువెళ్లడం జరిగింది. ఫామ్ హౌస్ లో పార్క్ చేసిన కార్లలో ఒక దానిలో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేకు చెందిన పాసును పోలీసులు అయితే కనుగొనడం జరిగిందనమాట. హైదరాబాద్కు చెందిన హరి అనే వ్యక్తి పుట్టినరోజు వేడుక నేపథ్యంలో పార్టీ నిర్వహించినట్లు విచారణలో తేలింది. తెల్లవారుజామున 2 గంటల తర్వాత పార్టీ కొనసాగుతుండగా నార్కోటిక్ వింగ్ స్లిత్లు ఫామ్ హౌస్ పై దాడి చేయడం జరిగింది. వేదిక వద్ద 15కు పైగా లగ్జరీ కార్లను పోలీసులు గుర్తించడం జరిగింది. రేవ్ పార్టీలో దాదాపు 30 మంది మహిళలు ఉన్నారు మరియు పాల్గొన్న వారందరూ రక్త నమూనాలు సేకరించి డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది టెస్ట్ కోసం పంపించడం జరిగిందనమాట. అయితే ఈ రేవ్ పార్టీలో మన తెలుగు సినీ నటులైన హీరో శ్రీకాంత్ గారు అలాగే హేమ గారు ఉన్నట్లు ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. అయితే శ్రీకాంత్ గారు నేను ఈ రేవ్ పార్టీకి వెళ్ళలేదని, నాది పబ్ కల్చర్ కాదని, నేను ఇంట్లోనే ఉన్నానని, దానికి సంబంధించి తను ఇంట్లో ఉన్నట్లు ఒక వీడియోనైతే రిలీజ్ చేసి సోషల్ మీడియాలోనైతే అప్లోడ్ చేయడం జరిగిందనమాట. అలాగే హేమ గారు కూడా ఒక వీడియోని అప్లోడ్ చేసి సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్ మనకు ఈ రేవ్ పార్టీకి సంబంధించి. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.